ప్రభుత్వం చేతికి మెట్రో ఎల్ఎన్టీ మెట్రో రుణం 13,000 కోట్లు సర్కారుకు బదిలీ. ఇది అప్పు 13,000 కోట్లు వాళ్ళకు ఉన్నది, అది కూడా సర్కారుకు బదిలీ చేసిర్రు. బదిలీ చేస్తే అది ప్రభుత్వం రిసీవ్ చేసుకున్నది. ఓకే. సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం మధ్య చర్చలు. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టులో భాగస్వామి కావాలని ఎల్ఎన్టీని కోరిన సర్కార్ నిరాకరించిన సంస్థ ఫేజ్ 1లో తమ వాటాను వదులుకోవడానికి సిద్ధమని వెల్లడి. ఎల్ఎన్టీది ఏదైతే ఫేజ్ 1లో వాళ్ళ వాటా ఉందో ప్రభుత్వం ఫేజ్ 2లో కూడా ఉండమంటే మేము ఉండము, మాకు అవసరం లేదు, ఫేజ్ 1 కూడా మీకే ఇచ్చేస్తామని ఎల్ఎన్టీ వాటా ప్రభుత్వానికి ఇచ్చేసింది. ప్రభుత్వం తీసుకున్నది. కేంద్రం కూడా ఏమని అన్నదంటే భాగస్వాములు కావాలి మెట్రోలో, మీరు భాగస్వాములు అయితే ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా అనుమతులు ఇస్తామని చెప్పింది. అన్నాక ఇక్కడ ఏమైంది, ఫేజ్ 1లో వాటాని ప్రభుత్వం తీసేసుకున్నందుకు ఫేజ్ 2 ఫేజ్ 3కి ఎలాంటి అడ్డంకులు లేకుండా క్లియర్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఉన్న వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ప్రైవేట్లో ఉన్నదాన్ని ప్రభుత్వం తీసుకున్నది. ఫస్ట్ టైం ఇది. నిజంగా దీని ద్వారా ఇప్పుడు ఇంట్లో ఉన్న ఎంప్లాయీస్కి కానీ కొంచెం ఇంకా మంచి జరుగుతుంది కదా. ఇప్పుడు ఫేజ్ 2 ఫేజ్ 3 స్టార్ట్ అయినాక ఈ ప్రయాణం అనేది మెట్రో గతంలో రాగానే మెట్రో వచ్చినప్పుడు అందరూ ఏమన్నారంటే ఎవరు ఎక్కుతారులే అంత పైకి పోయి పోతారా ఎంత. అప్పుడు ఏంటంటే కొద్దిగా ట్రాఫిక్ తక్కువ వాడిరు. ఇప్పుడు రాను మెట్రో ఫుల్ కిక్కిరిసిపోతుంది. నిలబడడానికి కూడా జాగ సరిపోనంత ఇదిగా నడుస్తున్నది మెట్రో. ఇప్పుడు ఫేజ్ 2 ఫేజ్ 3 ఏకకాలంలో రెడీ అయ్యి ఓపెన్ చేసినా అవి కూడా అంత కిక్కిరిసిపోయేటట్టుగా నడుస్తాయి. ఎందుకంటే అంత జనాభా పెరుగుతున్నది, పాపులేషన్ పెరుగుతున్నది. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏమున్నాయంటే ఆకాశానికి తలిగే బిల్డింగ్లకు పర్మిషన్లు ఇస్తే ఆ ఏరియాల రోడ్ల సైజులు ఎంత, అందులోకెళ్ళి ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా ఉన్నది, అందులోకెళ్ళి ఎంతమంది జనాలు వస్తున్నారు రోడ్ల మీదకి, ఈ రాకపోకలు ఎట్లా, ఆ చుట్టూ సరే ఏనో ఒక దగ్గర ఒకటి ఉన్నది, ఓ 15 కిలోమీటర్లకు 20 కిలోమీటర్ల దూరంలో ఒకటి ఉన్నది అంటే ఓకే. ఇక్కడనే చుట్టూ ఆ ఏరియా మొత్తం ఆకాశానికి తలిగే బిల్డింగులు ఉంటే మరి రోడ్లు కూడా ఆ రేంజ్లో ఉండాలి కదా. ఆ బిల్డింగులకు 4 దిక్కుల రోడ్లు ఉండాలి. ఏం లేదు, అందరూ ఒక దగ్గర నుంచే అదే రోడ్లు వస్తున్నారు. ఇట్లా బండి టు బండి ఒక గజం దూరంలో ఉంటున్నారు. అంత ట్రాఫిక్ ఉంటుంది ఆ ఏరియాలో. ఎందుకంటే ఈ తప్పిదాలన్నీ ఎవరు చేసిరంటే గత పాలకులు, ఆ రాజకీయ నాయకులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కలిసి కాసుల కోసం కకృతి పడి ఇట్లా పర్మిషన్లు ఇచ్చి ఈ హైదరాబాద్ని సర్వనాశనం చేసిరు. తెలంగాణ వచ్చినాకనే ఈ బిల్డింగ్లు ఇవన్నీ లేచింది. సెట్ బ్యాక్ కూడా జరగకుండా బిల్డింగులు కట్టుకున్నారు. వాడు పార్కింగ్ రోడ్డు దాకా పెడుతున్నారు. ట్రాఫిక్లు ఫుల్ పెరిగిపోతున్నాయి. కాసుల కకృతి కోసం హైదరాబాద్ని సర్వనాశనం చేసిరు గత ప్రభుత్వం. ఒకసారి తిరిగి రండి ఓపిక ఉంటే, మొత్తం తిరిగి వస్తే అర్థమవుతుంది. ఎక్కడ చూడు ప్రతి చోట ట్రాఫిక్ జామే. ట్రాఫిక్ జామ్ లేని ఏరియా లేదు. ఎన్నో గల్లీలలో ఒక్కొక్క దగ్గర ట్రాఫిక్ ఉండదు, కానీ రోడ్లు పట్టుకొని పోతే ప్రతి చోట ట్రాఫిక్ జామే అయిపోయింది. ఇంకా రాను ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఢిల్లీ మాదిరి అయిపోతుంది. అందుకనే ముందు జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా అనుమతులు తీసుకొని మెట్రో ప్రారంభిస్తే దాదాపు కొంతమంది ప్రజలు మెట్రోను వాడతారు, కొంచెం ట్రాఫిక్ తగ్గుతుంది అన్న ఆలోచనతోని ఇవన్నీ తీసుకొని వస్తున్నాడు. గత ప్రభుత్వానికి సోయే లేదు, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ట్రాఫిక్ను కూడా అంచనా వేయాలి. అంచనా వేసే సోయి లేదు. పామదల వండుకొని తొడగొట్టేది. ఈయననేమో సూట్ బూట్ వేసుకొని స్టైల్ కొట్టి అందరిని ఆకర్షించేది. బట్టలు వేసుకొని సూట్ బూట్ వేసి స్టైల్గా అద్దాలు పెట్టి టింగు ఇంగ్లీష్ మాట్లాడుకుంటా జనాలను కొంతమందిని ఆకర్షించేదంటే ఇక అర్థం చేసుకోరు. ఇక దానికోసమే ఉండేది పని. ఏటి మీద ఏం చింతరా అంటే అదే చింత అన్నట్టుండే. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఇంకా 5 ఏళ్ళ తర్వాత ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ అంచనాలు వేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ అంచనాలు వేసుకొని పనులు చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెట్రో సాధ్యమైనంత వరకు విస్తరించాలి. దానికి మనం ముందడుగు వేయాలి, పోవాలి, కేంద్రం దగ్గర పోవాలి. అప్లికేషన్లు పెట్టిండు, అనుమతులు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా అనుమతులు ఇచ్చేస్తుంది ఇప్పుడు కేంద్రం. ఇప్పుడు వాళ్ళు కొన్ని కొర్రి పెట్టినందుకు ప్రభుత్వం దాన్ని అంగీకరించింది. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా అనుమతులు వస్తాయి. ఈ మెట్రో విస్తరణ వల్ల ఏమవుతుందంటే సిటీ ఎక్స్టెండ్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి ఈజీగా జర్నీ అయిపోతుంది వాళ్ళకు. మెట్రోలో నువ్వు బండి వేసుకొని వచ్చినా గదే ఖర్చు, ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కపోతావు. అదే మెట్రోలో సేఫ్గా వస్తావు, సేఫ్గా పోతావు. మెట్రోకి పార్కింగ్ ఇచ్చిర్రు. మెట్రోని కరెక్ట్గా వాడితే ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలుష్యం నుంచి కూడా తప్పించుకొని, కాలుష్యం కొరల నుంచి తప్పించుకొని ఆరాంగా రావచ్చు పోవచ్చు. కార్లు, విపరీతమైన కార్లు, బండ్లు, ఈ సోయి లేదు. దాంతోపాటు రోడ్ల మీదకి ఎక్కితే మన బిల్డింగ్ రోడ్డుకు ఉంటుంది, మన ముందర మళ్ళీ ఒక 10 ఫీట్లు ట్రాఫిక్ జామ్. ఆడు బండ్లు పెట్టుకుంటాడు. ఆ బండ్లు పెట్టుకుంటారు, మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఏం చేయరు. ఆ హోటల్లోని ముందర పెట్టిన బండ్లను మాత్రం ఏమనరు. ఎందుకంటే మరి ఆ హోటల్లోనికి మరి ఆ పోలీసు వాళ్ళకు అక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళకు మరి ఏం సంబంధమో తెలియదు.
పక్కకెన్ని బండ్లు గియ్య ఆరని కొట్టుకుంటూ పోతాయి, కానీ ఆ బండ్లని పోలీసు వాళ్ళు కూడా ఏమన్నా రావడంగానే పోతుంటారు, వస్తుంటారు. మిగతా ఎన్నో లేని దగ్గర ఫోటోలు తీస్తారు, మన ఆడ హోటల్ ముందర ఉన్న బండ్లను ఫోటోలు తీయరు. పోలీస్ వ్యవస్థ కూడా మారాలి. ఇప్పుడు ఆ రకంగా బిల్డింగులు మనకి సెట్ బ్యాక్ లేదు, మళ్ళీ పార్కింగ్ లేదు, అటువంటి వాడు ఇష్టం వచ్చినట్టు బండ్లు పెట్టించి దందా నడిపిస్తున్నాడు. ఆ దందా నడిపిస్తున్నాడు, దానికి సహకరిస్తున్నారు, వ్యవస్థ సహకరిస్తుంది. కొంతమంది అవినీతి పరులు ఉంటారు కదా, వాళ్ళు సహకరిస్తారు ఆ వ్యవస్థకు. దీని మీద కూడా ప్రభుత్వం ఏం చేయాలంటే, ఎవరెవరికైతే అనుమతులు కరెక్ట్గా లేవు, పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ అయిన వాటికి కూడా సరైన అనుమతులు లేకుంటే వాటిని కూలగొట్టి వెనకకు జరిగి కట్టుకోమనాలి ఫస్ట్. లేదంటే హైదరాబాద్లో కూలగొట్టేసేయాలి. రోడ్లు విస్తరణలు కూడా ఉండాలి దీంతో పాటు. ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇంకొకటి ఉంటుంది, రోడ్డు మీద గుడి కడతారు, మసీదు కడతారు, కొన్ని చర్చిలు ఉంటాయి. వాటిని కూడా ఏం చేయాలంటే వాళ్ళకి వేరే దగ్గరనన్నా కల్పించాలి, లేదంటే అక్కడ ఫ్లైఓవర్ వేసన్నా ఏర్పాటు చేయాలి. అవి ఏం చేస్తారంటే చిన్నగా ఒక గుడి ఓ దర్గా ఇవి పెడతారు, దాని పక్కకు చిన్నగా పూల దుకాణం ఒకటి, ఇంకోటి ఒకటి వెల్డింగ్ షాప్ ఒకటి, ఇట్లా పెట్టుకుంటూ పోతారు. ఇక ఎందుకంటే ఆ గుడి కూలగొట్టరు, మా షాప్ అట్నే ఉంటుంది. ఇవి అన్నీ దందలు చేస్తానికే పెడుతున్నారు. వాస్తవంగా ఏ దేవుడున్నా ఏమన్నది కానీ అన్నీ క్లియర్ చేసుకుంటూ పోవాలి. చైనాలో సిస్టమ్ ఉన్నది, ఆ సిస్టమ్ వస్తే మనం ఎప్పుడో ఎన్నో ఉంటుంటివి. కానీ ఇటువంటి వాటి మీద ఫోకస్ పెట్టాలి. అందుకనే కదా ఈ ట్రాఫిక్, వీటి కోసమే రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు ఈ నిర్ణయాలన్నీ. ఎప్పుడు ప్రజల మేలు కోరి ప్రజలకు మంచి జరిగే దాని గురించి ఏడికైనా పోతున్నాడు. ఢిల్లీకి ఒక్కసారి కాదు, 10 సార్లు 20 సార్లు కాదు, 100 సార్లు అయినా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటువంటివి రావాలి మనకు. మెట్రో వస్తే ఏంటంటే సిటీకి వాల్యూ పెరుగుతుంది, చాలా వాల్యూ పెరుగుతుంది, మామూలు కాదు. ప్రపంచ దేశాలు కూడా అరే ఇక్కడ ఈ బాగా ఉన్నాయి ఫెసిలిటీస్, మనం ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చు అనేది రావాలా. ఈ ట్రాఫిక్ జాములు చూసి అందులో ఉద్యోగాలు చేసేందుకంటే హైదరాబాద్ వద్దు, మస్తు ఇబ్బంది అవుతుంది అక్కడ అనే పరిస్థితి రావద్దు. రాకుండానే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు. పెట్టుబడులకు కూడా అందరిని ఆహ్వానిస్తున్నాడు.